హాయ్ అండి, నమస్తే అందరికీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలోకి వెళ్తే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు, మనకి ఎందుకంటే ఈ షోకాల్డ్ ఛాలెంజ్లన్నీ, ఇట్టే దొరికిపోతాం. అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరేం చెప్పారంటే, నేరస్తుడిగా కాదు, కనీసం నిందితుడు అన్న ఆరోపణలు వచ్చినా మా ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేస్తామన్నారు. ఆల్రెడీ సిబిఐ కేసు నమోదు చేసి మనోడిని అరెస్ట్ చేయబోయినప్పుడు కర్నూలులో ఎంత డ్రామా చేశారో అందరూ చూశారు. మనం రాజకీయ సన్యాసం చేయలేదేందండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చెప్పేసి దాని మీద మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. మన బ్రతుకు ఛాలెంజ్ చేయడమే తప్ప దాన్ని నిలబెట్టుకోవడం తెలీదా? మా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చినంత గౌరవం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కావాలంటే ఛాలెంజ్ చేస్తాను అని చెప్తారు. విన్నారు కదండి. ఒక దొంగ మందు అమ్ముకునేవాడి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని ఇతను బెదిరించిన తీరు, అది సిగ్గు అభిమానం ఏమైనా ఉందా? ఆ ప్రెస్ మీట్లో అలిసిపోయి ఉంటావు, ఇంకెళ్ళి పడుకో. థ్యాంక్ యూ.